గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, సో ఈ కోవిడ్ పాండమిక్ టైంలో మరి మీ అందరు క్లాసులు వినాలంటే లైవ్లో వినాలి అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మరి వీడియో క్లాసెస్ అనేటటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ కమిషనర్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ భాగంగా మరి వొకేషనల్ కోర్సెస్ అయినటువంటి MLT మెడికల్ టెక్నీషియన్ కోర్స్ సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ పేపరు చెప్పడానికి నేను ముందుకొచ్చి ఇప్పుడు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. సో పేపర్ టైటిల్ వచ్చేసరికి బయోకెమిస్ట్రీ యూనిట్ 1 బయోమాలిక్యూల్స్, చాప్టర్ పేరు మెటబాలిజం. సో మీ అందరికి తెలుసు స్టూడెంట్స్, మెటబాలిజం తెలుగులో జీవక్రియ అని అంటారు. ఈ మెటబాలిజం అనే దాన్ని కనుక చూసినట్లయితే ద మెటబాలిజం మే బి డిఫైన్డ్ యాజ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లివింగ్ సెల్స్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఫామ్. అంటే ఒక రసాయనిక చర్య ద్వారా జీవుల్లో జరిగేటటువంటి జీవక్రియ మార్పుల్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే మెటబాలిజం అని అంటున్నాము. సో మెటబాలిజం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ఏ కెమికల్ రియాక్షన్ which can take place in all living cells and that provided energy and vital process and for the synthesizing new organic material. So without metabolism the body cannot do anything. By using this metabolism within the body, the digestion process, respiration process, excretion process and other remaining process also taking place by this metabolism only. So by this metabolism in our body the growth can take place, the reproduction can take place and good survival of the human being can take place only by these metabolic reactions. That's why the metabolism is the vital process in the human beings. అంటే జీవం కలిగినటువంటి జీవులన్నిటిలో కూడా ముఖ్యంగా జరిగేటటువంటి జీవక్రియ మనం ఏమని పిలుస్తున్నామంటే జీవ క్రియ, అంటే జీవ ప్రాథమిక క్రియ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఓకే, సో అబ్జర్వ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెటబాలిజం. అంటే జీవక్రియ యొక్క ప్రాముఖ్యత కనుక చూసినట్లయితే అండ్ దీస్ మెటబాలిజం ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ఇండివిజువల్, రీప్రొడక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే మానవుని యొక్క జీవన మనుగడ జరగాలి అంటే మానవుని శరీరంలో జీవక్రియ అనేటువంటి జరగాలి. సో ఈ జీవక్రియలని దీస్ మెటబాలిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. These metabolic reactions are classified into 2 types. They are catabolic process and anabolic process. ఏం అర్థమవుతుందా అందరికీ? సో అంటే జీవక్రియలు అనేటటువంటి వాటిని దాన్ని కెటబాలిజం అని, రెండో దాన్ని ఎనబాలిజం అని అంటారు. One is the catabolism and second one is the anabolism. So the catabolism means the larger particles are broken down into smaller particles. అంటే బాగా పెద్దగా ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చిన్న సమ్మేళనాలుగా కనుక మారేటటువంటి ప్రక్రియనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే catabolism అంటున్నాము. అదేవిధంగా the smaller molecules are combined together to form large molecules. Such a process we can call as the anabolism. అంటే చిన్న చిన్న అణువులన్నీ కూడా కలిసి ఒక పెద్ద అణువుగా కనుక ఏర్పడేటటువంటి ప్రక్రియనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఎనబాలిజం అని అంటున్నాము. సో ద ఎనబాలిజం మే బి డిఫైన్డ్ యాజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్మాలర్ పార్టికల్స్ ఇంటూ ద లార్జ్ పార్టికల్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనబాలిజం. So if you observe in these 2 processes, the catabolism process requires the energy. The catabolic process requires the energy, whereas along with the smaller particles, that means
the smaller particles are combined together. So the combination process also requires some amount of the energy. By using this energy, the small particles are combined together to form the large particles. అంటే చిన్న చిన్న సమ్మేళనాలు అన్నీ కూడా కలిసి ఒక పెద్ద సమ్మేళనంగా ఏర్పడాలి అంటే కొంత శక్తి అనేటటువంటిది అవసరం అవుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని ఆ చిన్న సమ్మేళనాలు అన్నీ కూడా ఒక పెద్ద పదార్థం లాగా ఏర్పడతాయి. సో ద స్మాల్ మాలిక్యూల్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎనర్జీ, దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ ద large molecules. So the catabolism, if you observe the catabolism and the anabolism, in anabolic reactions the smaller particles are combined together to form the large particles. This process requires the energy, whereas in the catabolism process the larger particles are broken down into the smaller particles. Here the energy is released. అంటే చిన్న చిన్న సమ్మేళనాలు అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి శక్తిని ఉపయోగించుకొని ఒక పెద్ద సమ్మేళనంగా ఏర్పడుతున్నాయి. దీన్ని మనము ఎనబాలిజం అంటున్నాము. అదేవిధంగా కెటబాలిజంలో లార్జర్ పార్టికల్స్ అంటే పెద్దగా ఉండేటటువంటి సమ్మేళనాలు చిన్న చిన్న అణువులుగా విచ్ఛేదనం చెంది దాంతో పాటుగా శక్తి అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. ఆ శక్తి మానవుని యొక్క మనుగడకి అంటే జీవక్రియ కానివ్వండి, శ్వాసక్రియ కానివ్వండి, సర్క్యులేషన్ అంటే ప్రసరణ క్రియ కానీ ఈ మూడిటికి కూడా ఇక్కడి నుంచి విడుదలయ్యేటటువంటి శక్తి అనేటటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా? అర్థమవుతుందా చెప్పేదంతా కూడా? ఏమండి? నెక్స్ట్, some pathways are both in catabolism and anabolism. Those are amphibolic pathway. So some of the reactions may take place both catabolism and anabolism. అంటే కొన్ని జీవరసాయనిక క్రియలు అనేటటువంటివి catabolism ద్వారా మరియు anabolism ద్వారా రెండూ కూడా ఉపయోగించుకొని జీవక్రియలు జరగడం జరుగుతుంది. అలాంటి ప్రక్రియను మనం ఏమని పిలుస్తున్నామంటే amphibolic pathway అంటున్నాము. Amphi అంటే both catabolism and anabolism. Both reactions are combined together, we can call it as the amphibolic pathway. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే amphibolic pathway అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్, మీరు కనుక చూసినట్లయితే ఎనబాలిక్ రియాక్షన్స్ ఆర్ కామన్లీ ఆర్ కండెన్సేషన్ రియాక్షన్స్ వేర్ వాటర్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ద రియాక్షన్. సో ఈ ఎనబాలిక్ రియాక్షన్స్ ఆర్ కామన్లీ కండెన్స్డ్ అంటే కుదింపబడుతుంది. అంటే లార్జ్గా ఉన్నటువంటి పార్టికల్స్ ఏదైతే స్మాల్ పార్టికల్స్ అన్నీ ఉంటాయో ఆ స్మాల్ పార్టికల్స్ అన్నీ కూడా కుదింపబడి ఒక లార్జ్ పార్టికల్గా ఏర్పడుతుంది. దీంతో పాటుగా బై ప్రోడక్ట్గా మనకి ఏమొస్తుంది అంటే వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటివి అంటే నీరు అనేటటువంటిది కూడా బయటికి విడుదల చేయబడుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఎనబాలిక్ రియాక్షన్స్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎనబాలిక్ రియాక్షన్స్ ఈజ్ టు ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. సో ఎలా వస్తున్నాయంట? దే కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్. అంటే చిన్న చిన్న అణువులు కూడా అన్నీ కలిసిపోయి ఒక పెద్ద సమ్మేళనాన్ని ఏర్పడేటటువంటి ప్రక్రియని మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఎనబాలిజం అంటున్నాము. అట్లాగే ఇన్ ఎనబాలిక్ ప్రాసెస్ ఇట్ అబ్జార్బ్స్ ద ఎనర్జీ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ సో ఈజ్ అన్ ఎండర్గానిక్ ప్రాసెస్. దాన్నే ఎండర్గానిక్ ప్రాసెస్ అంటే ఎనర్జీ అనేటటువంటిది శక్తి అనేటటువంటిది ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని ఎండర్గానిక్ రియాక్షన్స్ ఆర్ ఎండోజీనిక్ రియాక్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో అంటే ద ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ దిస్ రియాక్షన్స్. ఈ చర్యలు జరగాలి అంటే కొంత శక్తి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనబాలిజం దట్ క్రియేట్ న్యూ సెల్స్, మజిల్స్ అండ్ అదర్ టిష్యూస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొత్త కొత్త కణాలకి, అదేవిధంగా కణజాలాలకి, అదేవిధంగా కండరాలకి కూడా వీటి వల్ల వచ్చేటటువంటి ఎనబాలిజం ద్వారా వచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ మజిల్స్ నుంచి, అదేవిధంగా కణాల నుంచి, కణజాలాల నుంచి శక్తి అనేటటువంటిది ఇతర కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో శరీరంలో వాటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. So the example of the anabolic process is nothing but the gluconeogenesis. So here gluconeogenesis, the from నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్ అంటే కార్బోహైడ్రేట్ల నుంచి కాకుండా ఇతర ఏ పదార్థాల నుండి అయినా గ్లూకోజ్ కనుక ఏర్పడినట్లయితే అలాంటి ప్రక్రియని మనం ఏమని పిలుస్తున్నాము అంటే గ్లూకోనియోజెనిసిస్ అని పిలవడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, సో ఎనబాలిజం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎక్కువ శక్తి అనేటటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది శరీరంలో చాలా
ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనము పరిగణించడం జరుగుతుంది. అదే రెండో జీవరసాయని కనుక చూసినట్లయితే దాన్ని కెటబాలిజం అని అంటున్నాం. ఏమంటున్నామండి? కెటబాలిజం. సో ఈ కెటబాలిజంలో ఏం జరుగుతుంది అంటే ద లార్జర్ పార్టికల్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటు ద స్మాలర్ పార్టికల్స్ అంటున్నాము. అంటే పెద్ద పెద్ద సమ్మేళనాలు అన్నీ కూడా విచ్ఛిన్నం చెంది చిన్న సమ్మేళనాలుగా ఏర్పడుతున్నాయి. వాటితో పాటు ఏం ఏర్పడుతుందండి స్టూడెంట్స్ చెప్పండి? ఏం ఏర్పడుతుంది? ఎనర్జీ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ శరీరంలో వివిధ రకాలైన జీవక్రియలకి ఈ యొక్క శక్తి అనేది ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి సో దిస్ కెటబాలిజం occurs by the process of hydrolysis where macromolecules are broken down into their respective monomeric units. అంటే పెద్ద పెద్ద సమ్మేళనాలు అన్నీ కూడా విచ్ఛేదనం చెంది చిన్న చిన్న సమ్మేళనాలుగా ఏర్పడడానికి ఈ యొక్క శక్తి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఎలా జరుగుతుంది అని కనుక ప్రక్రియ చూసినట్లయితే హైడ్రాలసిస్ ప్రాసెస్ అంటే జల విశ్లేషణ ద్వారా పెద్దగా ఉన్నటువంటి సమ్మేళనాలన్నీ కూడా చిన్న సమ్మేళనాలుగా ఏర్పడుతున్నాయి. అలా ఏర్పడేటటువంటి ప్రక్రియలో కొంత శక్తిని కూడా అవి విడుదల చేయడం జరుగుతుంది. అందువల్ల కెటబాలిజం ఈజ్ ద ఎక్సోథర్మిక్ వేర్ హీట్ ఈజ్ రిలీజ్డ్. దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే శక్తి అనేటటువంటిది కొంత ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఎక్సోథర్మిక్ రియాక్షన్. దీంట్లో ఏం ఏర్పడుతుందంటే ఉష్ణము అంటే కొంత శక్తి అనేటటువంటిది ఉష్ణ రూపంలో విడుదల చేయబడుతుంది. ఆ విడుదల చేయబడినటువంటి ఉష్ణము మిగతా శరీరంలో జీవక్రియలకి చక్కగా ఉపయోగపడుతుంది. ఆ జీవక్రియలైనటువంటి డైజెషన్ కానివ్వండి, అదేవిధంగా రెస్పిరేషన్ కానివ్వండి, లేదా ఎక్స్క్రీషన్ కానివ్వండి, మిగతా అదర్ యాక్టివిటీస్కి కూడా ఇక్కడ విడుదలయ్యేటటువంటి ఎనర్జీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద కెటబాలిక్ ప్రాసెస్ నథింగ్ బట్ ద గ్లైకాలసిస్. సో ఈ కెటబాలిక్ రియాక్షన్స్ అనేటటువంటి దానికి మంచి ఉదాహరణ కింద మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గ్లైకాలసిస్ అనేటటువంటిది మనం చక్కగా వర్ణించుకోవడానికి వీలుగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద గ్లైకాలసిస్? ఈ గ్లైకాలసిస్ అనగానేమి? మీరు దాదాపుగా 10th క్లాస్లో ఈ పదాలన్నీ కూడా వినుంటారు. గ్లైకాలసిస్ అంటే ఏంటి, లేదా గ్లూకోనియోజెన్సిస్ అంటే ఏంటివి, అది మీరు 10th క్లాస్లో కానివ్వండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ ఈ పదాలు వినడం అనేటటువంటి జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఆ గ్లైకాలసిస్ ప్రాసెస్, హౌ ద గ్లైకాలసిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సెల్ అనే దాన్ని మనం ఇక్కడ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో before we are going to discuss about the glycolysis process, just you have to mention some information about the glycolysis. ఈ గ్లైకాలసిస్ దాన్ని చదవడానికి ముందు మనం ఎలా జరుగుతుంది అనే ప్రక్రియ చెప్పుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో భాగంగా మనం తీసుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ద ఫుడ్ హ్యావ్ టు టేక్ ఇన్ రెగ్యులర్లీ, that is nothing but the carbohydrate. The major part of the food have to take in the carbohydrates. అంటే కార్బోహైడ్రేట్లు కలిగినటువంటి పదార్థాన్ని మనం తీసుకుంటాము. So once the carbohydrates enter the body, they undergoes the digestion process and they are finally into the monosaccharide. చివరికి ఎలా మారిపోతున్నాయి అంటున్నాము? మోనోసాకరైడ్స్ కింద మారిపోతున్నాయి. And that monosaccharides enter into the లివర్. ఎక్కడికి వెళ్తాయండి? జీర్ణమైనటువంటి మోనోసాకరైడ్స్ అన్నీ కూడా లివర్ పోర్టల్కి చేరుతాయి, అంటే కాలేయానికి చేరుతాయి. దట్ లివర్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, దట్ మీన్స్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ మోనోసాకరైడ్స్. ద మోనోసాకరైడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవరాల్ ద సెల్స్. అంటే లివర్ దగ్గర నుంచి, కాలేయం నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని కణజాలాలకి ఈ యొక్క గ్లూకోజ్ అనేటటువంటి సరఫరా చేయబడుతుంది. మరి ఎలా సరఫరా చేస్తుంది అనేది కనుక చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి ఎంజైమ్స్ని, హార్మోన్ని ఉపయోగించుకొని ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎంజైమ్స్ అలాంగ్ విత్ ద కో ఎంజైమ్స్ బయోకెటలైజ్ స్పెసిఫిక్ మెటబాలిక్ రియాక్షన్స్. అంటే ఈ మెటబాలిక్ రియాక్షన్ జరగాలి అంటే, మెటబాలిజం కానీ జరగాలి అంటే కొన్ని ఎంజైమ్స్ అనేటటువంటివి కావాలి. సో అవి ఏంటమ్మా అంటే ఎంజైమ్స్ అలాంగ్ విత్ ద కో ఎంజైమ్స్. అంటే ఎంజైమ్తో పాటుగా కో ఎంజైమ్స్ అనేటటువంటివి కూడా ఈ బయో కెటలిస్ట్, అంటే దే యాక్ట్ యాజ్ ఏ బయో కెటలిస్ట్, ఉత్ప్రేరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అవి ఉన్నప్పుడు మాత్రమే ఈ బయలాజికల్ అంటే మెటబాలిక్ రియాక్షన్స్ అనేటటువంటివి కణంలో జరుగుతాయి. సో దస్ ఎంజైమ్స్ ఆర్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ మెటబాలిజం. అందువల్ల ఈ ఎంజైమ్ ఎలా వర్ణిస్తున్నాం మనము? దే ఆర్ ద ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద మెటబాలిజం. అంటే జీవక్రియలు జరగాలి అంటే ప్రామాణికంగా ఏముండాలా? ఎంజైమ్స్ అనేటటువంటి ఉండాలి. వితౌట్ ఎంజైమ్స్ దెర్ ఈజ్ నో మెటబాలిక్ రియాక్షన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దట్స్ వై ద ఎంజైమ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద యూనిట్స్ ఆఫ్ ద మెటబాలిజం. సో
Along with the enzymes, the hormones also play an important role. So here we have to discuss about how the hormones are interlinked with the enzymes. So hormones are the chemical messengers of human body. They are regulators of the enzyme activity. So the enzymes are controlled by the hormones. సో ద ఎంజైమ్స్ ఆర్ ద కంట్రోల్ బై ద హార్మోన్స్. ఇక్కడ ఎంజైమ్స్ అనేటటువంటివి మెటబాలిక్ రియాక్షన్ జరగాలంటే కావాలి. మరి ఆ ఎంజైమ్స్ని రెగ్యులేట్ చేయాలిగా. ఇప్పుడు ఎందుకంటే మెటబాలిక్ రియాక్షన్ జరుగుతుంది, జరిగేటప్పుడు కొంత ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ రియాక్షన్ ఆగిపోవాలి. ఆగిపోకుండా అట్లాగే జరుగుతుంది అనుకోండి, ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది. మరి అలాంటి సమయంలో వాటిని ఆటోమేటిక్గా రెగ్యులేట్ చేయడానికి మన శరీరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నవి. వాటిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే హార్మోన్స్ అంటారు. Type of substances which are present in the human body, those are nothing but the hormones, and these hormones can regulate the enzyme activity which are participate in the metabolic reactions. కాబట్టి రసాయనిక చర్యల్లో ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో ఆ ఎంజైమ్స్ ని రెగ్యులేట్ చేయడానికి మానవ శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే హార్మోన్స్ అని పిలుస్తున్నాము. కాబట్టి హార్మోన్స్ ఏం చేస్తున్నాయంటే ఎంజైమ్ యాక్టివిటీ ఎంతవరకు అవసరం అవుతుందో వాటిని ఆటో స్టాప్ చేసేస్తూ ఉంటాయి. దట్స్ వై దీస్ హార్మోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ ద ఎంజైమ్ యాక్టివిటీ. సో ద హార్మోన్స్ స్టిమ్యులేట్ ఆర్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ యాక్టివిటీ. సో వెన్ ఎవర్ దే రిక్వైర్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్, దెన్ దీస్ హార్మోన్స్ ఆర్ ఇనిషియేటెడ్. Whenever the enzyme activity is not necessary, and then they stimulates the hormone function. అంటే ఎంజైమ్ యొక్క అవసరం లేకపోతే ఈ హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాయి, ఎంజైమ్ యొక్క అవసరం ఉన్నట్లయితే ఈ హార్మోన్స్ ఇనిషియేట్ చేస్తాయి. దట్స్ వై ఇన్ మెటబాలిక్ రియాక్షన్స్ ద హార్మోన్స్ ఆర్ ద కీ రోల్ ఆఫ్ ద టోటల్ మెటబాలిక్ సిస్టమ్. అంటే జీవరసాయనిక చర్యల్లో ఈ మెటబాలిజం జరిగేటటువంటి రసాయనిక చర్యల్లో పాత్రను పోషిస్తున్నాయని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద catabolic reactions which can take place in the human body is nothing but the glycolysis. ఇందాక మీకు చెప్పాను ఇప్పుడే. ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేటటువంటిది కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత వచ్చేటువంటి గ్లూకోజ్ మొత్తం కూడా లివర్కి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఆ లివర్ నుంచి ఏం జరుగుతుందంటే ద సెల్ కెన్ అబ్జార్బ్స్ ద గ్లూకోజ్. మరి అక్కడ సెల్ ఎలా అబ్జర్వ్ చేస్తుంది? కాన్సన్ట్రేషన్ డిపెండెంట్ ఆర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాం. అంటే గాఢతని ఆధారంగా చేసుకొని బయట ఉన్నటువంటి గ్లూకోజు సెల్లోకి ఎంటర్ అవుతుంది. సో వన్స్ ద గ్లూకోజ్ మాలిక్యూల్ ఎంటర్ ఇన్ టు ద సెల్ with the help of so many enzymes in the cytoplasm, it can undergoes the glycolysis process. సో ఒకసారి కణంలోకి ప్రవేశించిన తర్వాత కణంలో ఉన్నటువంటి సైటోసోల్ రీజియన్ని అక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ని ఉపయోగించుకొని గ్లూకోజ్ మాలిక్యూల్ ఏమవుతుంది అంటే విచ్ఛిన్నం చెంది ఆ ప్రక్రియని మనం ఏమని పిలుస్తున్నాము అంటే గ్లైకాలసిస్ అంటున్నాము. సో ద గ్లైకాలసిస్ కమ్స్ ఫ్రమ్ ఏ మెర్జింగ్ ఆఫ్ టూ గ్రీక్ వర్డ్స్. రెండు గ్రీక్ పదాలు కలయిక వల్ల గ్లైకాలసిస్ అనేటటువంటి పదం ఏర్పడింది. అవి ఏంటంటే గ్లైకాస్ అంటే స్వీట్ అని, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అని చెప్పడం జరుగుతుంది. సో గ్లైకీస్ అంటున్నాం అంటే ఏంటి? స్వీట్ అంటే తీపి. లైసిస్ అంటున్నాం అంటే బ్రేక్ డౌన్ అంటే విచ్ఛేదనం చెందు. మనం ఏమని పిలుస్తున్నాము అంటే గ్లైకాలసిస్ అంటున్నాము. సో the breakdown of the glucose molecule into pyruvate molecules is nothing but the glycolysis. So this process was first identified by Embeden and Meyerhoff and Paranas. That's why this glycolysis process is also known as EMP pathway. The EMP indicates the three scientists' name. They are they work coordinately and thereby propose the glycolysis process. So Embeden, M indicates the Meyerhoff and P indicates the Paranas. So these three scientists are combined together to work on the glycolysis process. So glycolysis is the sequence of 10 enzyme catalyzed reactions that converts glucose into pyruvate with the simultaneous production of the ATP molecule. So the glycolysis is the sequence of 10 enzyme reactions. Once the glucose molecule enters into the cytoplasm of the cell, and ఇందాక మనం చెప్పుకున్నాం
ఆహారం తిన్న తర్వాత అంత ఆహారం ఏమవుతుంది, గ్లూకోజ్ కింద మారిపోతుంది. ఆ మారిపోయినటువంటి గ్లూకోజ్ కణంలోకి వెళ్ళిపోయింది. కణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంది, అక్కడ సైటోప్లాజంలో ఉంది. ఆ సైటోప్లాజంలో ఉన్నటువంటి గ్లూకోజు అక్కడ ఉన్నటువంటి ఎంజైమ్ని ఉపయోగించుకొని అది ఏంటి 10 రకాలైనటువంటి రసాయనిక చర్యలు జరుపుకొని చివరిగా దేనిగా ఏర్పడుతుంది అంటున్నాము, పైరువేట్ కింద మారిపోతుంది. ఈ పైరువేట్తో పాటు ఇంకా ఏమొస్తుందండి, ఏటీపీ మాలిక్యూల్స్ కూడా విడుదలవుతాయని చెప్తున్నాము. సో వన్స్ ద గ్లూకోజ్ మాలిక్యూల్ అండర్గోస్ ద బ్రేక్డౌన్ ప్రాసెస్ ఇన్ ద సైటోప్లాజం by using the enzymes, it releases pyruvate molecules. Along with the pyruvate, the ATP molecules also released, and these ATP molecules are very essential for further metabolic activities which can take place in the cell of the human body. So in glycolysis, in this oxidative process, that means oxidation process, 1 mole of the glucose is partially oxidized to moles of pyruvate. అంటే ఇక్కడ 1 mole of glucose అంటున్నాం. ఒక గ్లూకోజ్ అణువు అనేది చర్యలో పాల్గొని 2 పైరువేట్ మాలిక్యూల్ని విడుదల చేస్తుంది. అంటే ఇక్కడ మీరు చూడాల్సినటువంటిది ఏంటంటే స్టూడెంట్స్, గ్లూకోజ్ అనేటటువంటి పరమాణువులో 6 కార్బన్లు ఉంటాయి. ఆ 6 కార్బన్లు 3 కార్బన్లు కలిగినటువంటి 2 పైరువేట్ అణువులుగా విచ్ఛేదనం చెందాయి. మీరు అది గమనించాలి స్టూడెంట్స్, చెప్తున్నాను. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్స్ ఉంటాయి. 6 కార్బన్స్ కలిగినటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్ 3 కార్బన్స్ కలిగినటువంటి 2 పైరువేట్ పరమాణువులుగా విచ్ఛేదనం చెందుతుంది. ఆ ప్రక్రియని మనం ఏమని పిలుస్తున్నాము అంటే గ్లైకాలసిస్ అంటున్నాము. సో దిస్ మేజర్ పార్ట్ ఆఫ్ గ్లూకోజ్ మెటబాలిజం అక్కర్స్ ఇన్ ద సైటోసోల్ ఆఫ్ ద సెల్. ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడ జరుగుతుందని చెప్తున్నాము, సైటోసోల్లో, కణం యొక్క సైటోసోల్లో జరుగుతుంది. This unique pathway occurs aerobically as well as anaerobically and does not involve molecular oxygen. So glycolysis అనేటటువంటి ప్రక్రియ ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది, లేనప్పుడు జరుగుతుంది. So the glycolysis process takes place in aerobically and anaerobically, in the presence of oxygen, without oxygen can take place this glycolysis process. That's why the glycolysis process no need of requirement of the oxygen. It can take place with oxygen and without oxygen. So this process is very very important for every living organisms for production of the energy. So the glycolysis process in the cytosol takes place in 2 stages. So the glycolysis leads to breakdown of 6 carbon glucose into 2 molecules of 3 carbon pyruvate within the enzyme catalyzed reactions being bifurcated or categorized into 2 phases. So the total 10 reactions can take place in 2 stages or 2 phases. The first phase you can call as the preparative phase. ఏదైతే గ్లూకోజ్ మాలిక్యూల్లో 10 రసాయనిక చర్యలు ఉంటాయో ఆ 10 రసాయనిక చర్యలని 2 దశలుగా విడగొట్టడం జరుగుతుంది. మొదటి దశనేమన్నా ప్రిపరేటివ్ దశ అని, రెండో దశనేమన్నా పే ఆఫ్ పేస్ అని చెప్పడం జరుగుతుంది. సో ద టోటల్ 10 కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద గ్లైకాలసిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 phases. And those are, first phase is the preparative phase and second phase is the pay off phase. రెండో phase ని చెప్తాం. So if you observe that the 10 chemical reactions in the cytoplasm and this is the procedure of the 10 steps in the glycolysis, this is the linear procedure. ఎందుకంటే this is linear అంటాం, అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. Glycolysis we never called as the cyclic process, it is a linear process. అంటే ఒక చక్రం లాగా ఉన్నట్లయితే దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అనాలా. ఇక్కడ ఎక్కడ కూడా మీకు చక్రం లాగా కనిపించట్లేదు కదా, ఎలా ఉంది, స్ట్రైట్ గా ఉంది. కాబట్టి దిస్ ప్రాసెస్ యూ కెన్ కాల్ as the linear process. So the glycolysis process is the linear process which can take place in the cytosol. So first the glucose molecule, once they enter into the cytoplasm, this glucose molecule is resting position. జనరల్ గా ఏంటంటే లోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ మాలిక్యూల్ చాలా ఇన్యాక్టివ్గా లేదనుకుంటే బాగా లేజీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఆ లేజీగా ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్ యాక్టివేట్ అవ్వాలి. ఇది తీసుకోగానే చాలా యాక్టివ్గా మనం పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా వన్స్ ద గ్లూకోజ్ ఎంటర్ ఇన్ టు ద సైటోప్లాజం, అంటే సైటోప్లాజంలోకి వెళ్ళినటువంటి గ్లూకోజ్ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ యాక్టివేటర్స్ ఉన్నాయి. అవే నథింగ్ బట్ ద ఏటీపీ మాలిక్యూల్. దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఏటీపీ అంటున్నాము, అంటే ఎడినోసిన్ ట్రైపాస్పేట్. సో దీస్ ఎడినోసిన్ ట్రైపాస్పేట్
initiates the or activates the glucose molecules, and these glucose molecules is immediately converts into the glucose 6-phosphate. So the glucose 6-phosphate is the more active, a lot of energy. It has energy. That energy came from ATP molecule. So this reaction is catalyzed by with the help of an enzyme hexokinase glucose, hexokinase or glucokinase, and the compound is glucose 6-phosphate. So the glucose 6-phosphate are isomerized into fructose 6-phosphate. The glucose 6-phosphate, it is the more active component. It isomerizes into the fructose 6-phosphate, and this fructose 6-phosphate, by the addition of one phosphate molecule from ATP, it converts into fructose 1,6-bisphosphate. Fructose 1,6-bisphosphate. సో స్టూడెంట్స్, ఇక్కడ జరిగేటటువంటి రియాక్షన్స్ అన్ని అర్థమవుతున్నాయా? ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్లూకోజ్ it is immediately converts into the glucose 6-phosphate with the help of an enzyme hexokinase. At the same time, the glucose isomerizes into glucose 6-phosphate, and these glucose 6-phosphate, by using another ATP molecule, it immediately converts into the fructose 1,6-bisphosphate with the help of an enzyme phosphofructokinase enzyme. It converts into fructose 1,6-bisphosphate. This fructose 1,6-bisphosphate is divided into two components. On the availability of the enzyme aldolase. It converts into dihydroxyacetone phosphate and glyceraldehyde 3-phosphate. As well as the dihydroxyacetone phosphate. These dihydroxyacetone phosphate, with the help of an enzyme dihydroacetone phosphate enzyme, it converts into glyceraldehyde 3-phosphate. After the conversion of these glyceraldehyde 3-phosphate, it directly converts into the 2-glyceraldehyde 3-phosphate. So here if you observe, the glyceraldehyde 3-phosphate means the third position of the carbon compound contains the phosphate molecule, and this converts into the glyceraldehyde 3-phosphate. That means the compound converts into 2-glyceraldehyde 3-phosphate. That means the glyceraldehyde compounds is converted in the second carbon of the pyruvate molecule, and this glyceraldehyde 3-phosphate again converts into the 1,3-bisphosphoglycerate by taking one phosphate molecule from NAD plus inorganic phosphate, and this combination releases the NADH molecule with hydrogen like a proton, and it forms the 1,3-bisphosphoglycerate. The 1,3-bisphosphoglycerate again converts into 3-phosphoglycerate with the help of ADP, converts into the ADP. The ADP converts into the ATP. It converts into 3-phosphoglycerate. So the 3-phosphoglycerate, by changing the position from third carbon to the second carbon, and it converts into 2-phosphoglycerate. The 2-phosphoglycerate, with the help of an enzyme enolase, it converts into phosphoenol pyruvate. The phosphoenol pyruvate, with the help of ADP, and it releases the ATP, and finally it converts into the pyruvate molecule. సో స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పినటువంటి గ్లైకాలసిస్ ప్రాసెస్ అంతా కూడా. అయితే ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్లో ఫైనల్గా మనకి ఏం ఫామ్ అయింది అంటే పైరువేట్ ఫామ్ అయింది, and these pyruvate enter into the muscle cells. Within the muscle cells, with the help of an enzyme lactate, it converts into the lactic acid, and this lactate is mainly useful for the production of the energy within the muscle cells. So totally the 10 steps are mainly important for the completion of the glycolysis process by using ATP molecule. So if you observe the
these reactions here, one ATP molecule is utilized for the continuation of the glycolysis process, and here the second ATP molecule is utilized in this process, whereas here the NADP molecule is released, and here another ATP molecule is released, and here also another ATP molecule is released. So if you observe, the two ATP molecules are utilized in the phase 1. So the phase 1 from glucose to formation of the glyceraldehyde 3-phosphate. Up to here we are considered as the phase 1. The remaining part, whatever the reactions which are present in the glycolysis, the second part we can call as the phase 2. In the phase 2, the ATP molecules are released, whereas in the phase 1, the ATP molecules are utilized. So here the utilization process takes place, whereas the ATP molecules are released in the phase 2. So if you observe the total net productions, that means how many ATP molecules are consumed and the ATP molecules are released in the glycolysis process, that can be tabulated by this table. So the total number of ATP molecules are utilized or consumed in the glycolysis process are 2 ATP molecules. So next is the production of ATP molecules, and the total glycolysis process lo ATP molecules ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని రిలీజ్ అయినాయి కనుక చూసినట్లయితే సబ్స్ట్రేట్ లెవెల్లో అంటే the 2 ATP molecules are 2 into 2, totally 4 ATP molecules are released, and whereas in oxidative level, oxidation means those which are participate in the oxidation reaction, they are released 2 into 3, totally 6. So the total number is 4 plus 6, 10 ATP molecules are released, and out of the 10, the 2 ATP molecules are consumed, that means 10 minus 2. So the total number of ATP molecules are released by the completion of the glycolysis process is nothing but the 8 ATP molecules. So the total number of ATPs are released by the completion of the glycolysis process is nothing but the 8 ATP molecules, and these ATP molecules are the net total by the completion of the glycolysis process. So next one is the regulation of the glycolysis. So the process is completed, the net ATP molecules are released, ATP molecules are released, and this is the regulation of the glycolysis process. So the regulation process will continue next class.